ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం నూతనమైన దేవుని వాగ్దానం ద్వారా చాలా మన జీవితాలలో అనేకమైన గొప్ప కార్యాలు మన జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రతిరోజు నిత్యము దేవుని మాటలు మనల్ని ఎంతగానో బలపరుస్తూ ఉండడం, నిజంగా మన బ్రతుకులు మార్చబడడం మనం చూస్తూ ఉన్నాం. మరి ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా ప్రతిరోజు లాగానే ఈ ఉదయం కూడా దేవుని మాటలు ధ్యానిస్తూ ముందుకు సాగుదాం. ప్రత్యేకంగా మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా తగిన సమయంలో, తగిన కాలంలో ప్రభు అనేకమైన కార్యాలు చేయబోతున్నాం. తన కార్యాల కొరకు ఎదురు చూద్దాం. ప్రత్యేకంగా ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనం. మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషంగా మార్చబడుతుందని ప్రభు చెప్తూ ఉన్నారు. ఉదయకాల సమయంలో ఏ వేదనతో ఉన్నారు, ఏ కృంగుదల, ఏ బాధ, ఏ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు, భయపడకండి. ఇదిగో మన జీవితంలో కొన్ని శ్రమలు మరి ప్రభువే తీసుకొని వస్తారండి. ఎందుకంటే మనల్ని సువర్ణంగా మార్చడానికి. ఈ రోజున ఆ పరిస్థితులను బట్టి, మరి ఎదుర్కొంటున్న భయంకరమైన సమస్యల్ని బట్టి ముందుకు వెళ్ళలేకపోతూ ఉన్నారా? అదే దుఃఖము, అదే బాధ, అదే ఇబ్బంది ఏంటి అన్నట్లుగా జీవితం ఉందా? భయపడకండి, బాధపడకండి. దుఃఖం ఎప్పుడు ఉండదండి మన జీవితంలో, ఎప్పుడు అదే కొనసాగదు. కానీ చూడండి, ఈ పరీక్ష సమయంలో మనం ఎప్పుడైతే నిలబడతామో ఖచ్చితంగా ప్రభు తగిన సమయంలో గొప్ప కార్యం చేసే దేవుడే ఉన్నారు. చూడండి, మనం ఎప్పుడైతే అన్నిటినీ మరి స్వీకరిస్తామో, అన్నిటి విషయంలో ఎత్తిపట్టి ప్రార్థిస్తామో, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా నిశ్చయముగా ప్రభు వైపు చూస్తామో, ప్రభువు ఇదిగో అన్ని విషయాల్లో మరి మనల్ని కూడా అన్నిటినీ చూస్తూ మన విషయాల్లో ప్రభు కృప చూపించే దేవుడై ఉన్నారు. ఆయన ఊరికి చూస్తూ ఉండే దేవుడు కాదండి. ఇదిగోండి, మనకున్న ప్రార్థన జీవితం, మనకున్న విశ్వాస జీవితం, మనకున్న భయంకరమైన మరి సమస్యలు ఏవైతే మనం ఎదుర్కొంటున్నామో వాటిపైన మనం ఎలా నిలబడుతున్నామో అన్నిటిని ప్రభు చూసి ఇదిగో మన దుఃఖాన్ని అంతటి కూడా ప్రభు కొట్టివేసి అద్భుతమైన రీతిలో మన దుఃఖాన్ని సంతోషంగా ప్రభు మార్చి దేవుడే ఉన్నారు. ధైర్యంగా ఉండండి. మరి విశ్వాసాన్ని కోల్పోకండి, ప్రార్థన జీవితాన్ని కోల్పోకండి. అనుకోవచ్చు, ఎప్పుడు నా జీవితం ఇంతేనా, ఇంతగా నేను దేవుని కొరకు తప్పిస్తున్నాను, ఇంతగా దేవుని పనులు చేస్తున్నాను, ఇంతగా భారం కలిగి ఉన్నాను, ఏంటి నాకు ఈ దుఃఖ సమయం, ఏంటి నాకు ఈ బాధ, ఎందుకు నా కుటుంబంలో ఇన్ని పోరాటాలు? లేదండి, పోరాటాలు నిలబడదాం. పోరాటాలలో మరి ప్రార్థనతో మనం నిలబడినప్పుడు ప్రతి విషయంలో ప్రభు గొప్ప కార్యం చేసే దేవుడై ఉన్నారు. మన దుఃఖము దేవుడు సంతోషంగా మార్చే దేవుడై ఉన్నారు. ధైర్యంగా ఉండండి. ఏ పరిస్థితులున్నా ప్రార్థన మాత్రం మరువక, విడువక నిత్యము కూడా మరి ప్రభు వైపు చూస్తూ మనం ముందుకు సాగుదాం. ఈ రోజున ఏ ఏ విషయాల్లో అయితే చాలా పోరాటాలు ఎదుర్కొంటున్నారో సంతోషించండి. ప్రభు గొప్ప కార్యం చేయబోతున్నారు. ఆమె మన బిడ్డల కొరకు మనం ఎంత ఆరాట పడుతూ ఉంటాం కదా. వారికి ఏ విషయంలో మంచి చేయాలనే తల్లిదండ్రులుగా మనము మరి చాలా ఆశ కలిగి ఉంటాం. మరి మనమే అంత ఆలోచిస్తే దేవుడు మనల్ని సృజించినది ఆయనే కదా. ఆయన ఇంకెంతలాగా ఆలోచించాలి. గొప్ప కార్యాలు ప్రభు చేస్తారు. ధైర్యంగా ఉండండి. ప్రభు ఉన్నతమైన స్థితిలో ఉంచబోతున్నారు. ప్రతి పరిస్థితిలో, ప్రతి శ్రమలో, ప్రతి పోరాటంలో ప్రార్థించే వారిగా ఉందా. మన దుఃఖం అంతా కూడా ప్రభు నాట్యంగా మార్చబోతున్నారు. ఆమె ప్రార్థన చేద్దామా? ప్రార్థన. అలాంటి సహవాసాన్ని, అలాంటి సహనాన్ని నాకు దయచేయండి అయ్యా అని ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఇదిగోండి మా ప్రియులందరి కొరకు ప్రభా మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో మీరు ప్రభ ఇచ్చిన ఈ చక్కని వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రం. దుఃఖం అంతటిని కూడా సంతోషంగా మారుస్తానని చక్కని వాగ్దానం ఇచ్చావు. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఈ ప్రత్యేకింపబడిన వాగ్దానం నెరవేర్చబడును గాక. ఏ దుఃఖంతో మా ప్రియులు ఉన్నారో అయ్యా
మీకు తెలుసయ్యా, ఏ వేదనతో ఉన్నారో, ఏ భయంకరమైన పోరాటం ఇబ్బందులతో ఉన్నారో మీకు తెలుసు. ప్రతి దుఃఖాన్ని మీరు కొట్టివేయమని వేడుకున్నాం. ఏది చేసినా మా మంచికి, మా మేలుకి, మా క్షేమానికి మీరు చేస్తారయ్యా. ప్రభా, మమ్మల్ని సువర్ణంగా మార్చడానికి, మమ్మల్ని ఇంకనూ కూడా అయా ధైర్యవంతులుగా చేయడానికి, మిమ్మల్ని అన్ని విషయాల్లో కూడా మీరు ఇదికొని నడిపించే దేవుడవై ఉన్నాం అయా. మేము ప్రార్థిస్తూ ఉన్నాం, మా ప్రియులందరి జీవితాల్లో గొప్ప కార్యం జరిగించండి. అన్నిట్లో కూడా సహనం, ఓపికను, ప్రార్థనని అయా మీరు దయచేయమని వేడుకున్నాం. విశ్వాసాన్ని దయచేయమని వేడుకున్నాం. ప్రతి ఆటంకాలు, పోరాటాల పైన విజయం దయచేయండి. ఏది వచ్చినా, ఏది కలిగినా ప్రార్థన చేసే అనుభవాన్ని దయచేయమని వేడుకున్నాం. ఈ ఉదయకాల సమయంలో అయా మా ప్రియులందరూ చేసిన పనులలో, ప్రయత్నాల్లో అన్నిట్లో మీరు తోడే ఉండండి. ఎంతమంది బలహీనులుగా ఉన్నారో, శక్తిహీనులుగా ఉన్నారో, ఎంతమంది అయితే ప్రభా ఇదిగోండి చాలా 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 అనారోగ్యంతో ఉన్నారో, ఇప్పుడే మీ కార్యం జరిగించిన అనారోగ్యం ఆరోగ్యకరంగా మీరు మార్చండి. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృపను, మీ కనికరాన్ని మెండుగా కుమ్మరిస్తూ అందరినీ ప్రత్యేకంగా బ్లెస్ చేయమని మీ చేతులకు అందరిని అప్పగిస్తున్నాం. గొప్పవారగుదురుగా అని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరే తోడే ఉండి సహాయం చేస్తూ అందరినీ బలంగా నడిపించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉంటున్నాక ప్రత్యేకంగా ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ప్రభు గొప్ప కార్యాలు చేయబోతున్నారు. అలాగే ఈ వాగ్దానాన్ని అనేకులకు షేర్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.